బతుకమ్మ కుంటపై మళ్లీ రాజుకున్న వివాదం. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన జింప్లే జోన్లను తొలగిస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ సాయిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో బీజేపీ బేటీ బచావో నినాదాన్ని కేటీఆర్ ఎద్దేవా చేస్తూ దీన్ని బేటా భగావో బేటా బచావో అభివర్ణించారు. దర్యాప్తును ఆలస్యం చేసేందుకు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. తెలంగాణ నర్సులకు విదేశాల్లో ముఖ్యంగా జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివేక్ తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో ట్రిపుల్ విన్ ప్రోగ్రాం వివరాలను ఆయన వెల్లడించారు. మీ సోషల్ మీడియా పోస్టులపై ప్రభుత్వం నిఘా. కొత్త హేట్ స్పీచ్ బిల్లుపై తెలంగాణలో రచ్చ మొదలైంది. 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే ఈ చట్టం ప్రజాస్వామ్యానికే ముప్పు అని విమర్శకులు అంటున్నారు. విద్వేషాన్ని అరికట్టడానికా లేక విమర్శలను అణచివేయడానికా అసెంబ్లీలో సెలెక్ట్ కమిటీకి వెళ్లిన ఈ బిల్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అణచివేయడానికా పనిచేయని నాయకులకు ఈసారి టిక్కెట్లు లేవని తేల్చి చెప్పేశారు గులాబీ బాస్. ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలపై గుస్సా అవుతున్న కేసీఆర్ అసమ్మతి నేతలకు అల్టిమేటం జారీ చేశారు. వచ్చే ఎన్నికల్లో కొత్త ముఖాలకు ఛాన్స్ ఇస్తారా? గులాబీ దళంలో అలజడి మొదలైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.